ఆయన గురించి మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఆయనది చాలా హెల్పింగ్ నేచర్. అవును. కానీ ఎందుకు మరి ఆయన బయట ప్యాకేజ్ స్టార్ అని చెప్పేసి, లేకపోతే రాజకీయాల్లో ఆయన నిలబడలేరు అని చెప్పేసి బయట రకరకాలుగా మాట్లాడుతున్నారు కదా, దాని గురించి మీరు ఏమంటారు? ఎవరు రకరకాలు అంటే అమ్మాయిలా చూడవు. ఒక మనిషి మీద ఇష్టం లేనప్పుడు ఎవరు డిఫరెంట్గా ఏదేదో మాట్లాడతారు. నేను ఉన్నాను, నేను ప్రొడక్షన్ నెంబర్ 1 ఉండేవాడిని, నా గురించి కూడా రకరకాలుగా చెప్పేవారు. చెప్పినా కూడా ఆయన ఏంటంటే ఎక్కువ మాట్లాడలేరు, హెల్పింగ్ నేచర్ ఎక్కువ. ఈ చేతి ఇచ్చింది ఆ చేతికి తెలియకూడదు, ఒక కెమెరా కూడా తెలియకూడదు, ఒక పత్రికలో కూడా పడకూడదు, రకరకాలుగా అనుకుంటారు. డెఫినెట్గా ఆయన ఈసారి సీఎం అవుతున్నారు 100%. ఓకే. అండ్ పవన్ కళ్యాణ్ గారైనా, లేకపోతే వాళ్ళ ఫ్యామిలీలో చిరంజీవి గారు కానివ్వండి, నాగబాబు గారు కానివ్వండి, ఇలాంటి వాళ్ళకి కూడా ఏమైనా క్యాటరింగ్స్ అవి చేయడం మీరు చేసేవారా? నాగబాబు గారు ఎప్పుడు మేము క్యాటరింగ్ చేస్తుంటాం, పవన్ కళ్యాణ్ గారు చేస్తుంటాం. ఈ మధ్య రీసెంట్గా చిరంజీవి గారికి ఈ మధ్య ఇక్కడి నుంచే ఒక క్యాటరింగ్ చేసాం. ఈ మధ్య ఓకే. ఒక 3 months బిఫోర్ ఓకే. రాజారవీంద్ర గారు ఫోన్ చేశారు, ఇట్లా ఉంది ఇంట్లో 100 మెంబర్స్కి క్యాటరింగ్ అంటే నేను వెళ్ళి చేసుకొచ్చాను. సో ఇప్పుడు గబ్బర్ సింగ్ ఈ రెస్టారెంట్ స్టార్ట్ చేశారు కదా మీరు, స్టార్ట్ చేసి ఎన్ని మంత్స్ అవుతుంది సార్? అప్రాక్స్ 2 months 15 days అవుతుంది. ఇదే ఫస్ట్ ఇంటర్వ్యూనా రెస్టారెంట్? ఇదే ఫస్ట్, ఇంకేమి. ఓకే, థ్యాంక్స్ అండి ఫస్ట్ ఇంటర్వ్యూ మాకు ఇచ్చినందుకు. ఓకే. సో ఈ రెస్టారెంట్ కూడా పవన్ కళ్యాణ్ గారే హెల్ప్ చేశారా? పవన్ కళ్యాణ్ హెల్పింగ్. ఓకే. సో మీరు అయితే ఏది స్టార్ట్ చేసినా గానీ ఆయన చేతుల మీదగానే జరుగుతుంది. అది సో అది మీరు లక్కీగా తీసుకుంటున్నారేమో. మరి అంటే నేను అంటే ఒక అభిమానం అమ్మ, నేను చాలా ఇష్టమైంది. నేను ఏం చెప్పినా కూడా అక్కడ లాస్ అవుతున్నా కూడా నవ్వుతానే, తిడతానే, లైట్గా నవ్వుతానే, ఎందుకు పాడు చేసుకుంటావు, జాగ్రత్తగా ఉందని హెల్పింగ్ చేస్తానే ఉంటాను. ఓకే. అసలు బేసిక్ గా ఇండస్ట్రీలో మీరు ఎవరు ఫ్యాన్? ఫ్యాన్ అంటే ఎవరు లేదు. ఒకప్పుడు ఎప్పుడో నేను వాణిశ్రీ నాయసర్ అంటే చాలా ఇష్టం అప్పుడులో. తర్వాత ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ కాదు, పవన్ కళ్యాణ్ గారి మంచి మనసుకి ఫ్యాన్. ఓకే. పవన్ కళ్యాణ్ యాక్టింగ్, పవన్ కళ్యాణ్ గారి డ్యాన్స్కి నేను ఫ్యాన్ కాదు, పవన్ కళ్యాణ్ గారు చేసే హెల్పింగ్కి నేను ఫ్యాన్ అయ్యాను. ఎస్, ఆయన హెల్పింగ్ నేచర్ నచ్చి ఆయన ప్రవర్తనకి మీరు ఫ్యాన్. అవును. మరి ఎప్పుడు ఆయన ఫ్యాన్స్ అంటే ఇప్పుడు ఫ్యాన్స్ వరకు ఓకే, మీరు పవన్ కళ్యాణ్ గారు మీకు ఇంత హెల్ప్ చేస్తున్నారు కదా, మిమ్మల్ని ఎవరు విమర్శించట్లేదా? ఆయనకు 3 పెళ్లిళ్ళు అయినాయి, ఆయన ప్యాకేజ్ స్టార్ అని చెప్పి రకరకాలుగా మాట్లాడుతున్నారని ఇందాక మనం డిస్కస్ చేసుకున్నట్లు, ఆ పవన్ కళ్యాణ్ ఏముంది అది ఇది అని చెప్పి మీ దగ్గర ఎవరు పవన్ కళ్యాణ్ గారిని తిట్టడం లాంటివి చేయట్లేదా? ఇప్పుడు వరకు నా దగ్గర అందరూ, కానీ మీరు చెప్పింది చూడండి, పవన్ కళ్యాణ్ 3 పెళ్ళి అంటే ఎవరి పెళ్ళి చేసుకుంటే ఏమవుతుంది, అది ఆయన ఇష్టం. అందరూ హ్యాపీగానే ఉన్నారు కదా, ఆయన ఇష్టం అది. దానివల్ల ఏం ప్రాబ్లం అవతలకి లేదు, ఈయనకి లేదు. అది ఒక్కటే పట్టుకున్నారు, ఇంకా వేరే పట్టుకుని చూద్దాం, ఏమి లేదు కదా, ఏమి లేదు కదా. మరి ఏ బ్యాడ్ ఉంది, అయ్యే బ్యాడ్ లేదు. 3 పెళ్ళిళ్ళకి దానికి బ్యాడ్ ఏముందండి, ఆయనకి ఇష్టం ఉంది చేసుకున్నారు, వాళ్ళు హ్యాపీగా వీళ్ళు హ్యాపీగానే ఉన్నారు. అండ్ ఇప్పుడు నెక్స్ట్ చూస్తే గబ్బర్ సింగ్ కిచెన్ స్టార్ట్ అయిన తర్వాత ఎప్పుడైనా ఇక్కడ నుంచి భోజనం కళ్యాణ్ గారికి పంపించారా? భోజనం ఒక్కసారి పంపానమ్మా. ఓకే. నేను దీనికి ఇన్విటేషన్ కార్డు తీసుకెళ్ళా. ఇన్విటేషన్ కార్డు తీసుకెళ్తే ఆ రోజే నాగబాబు గారు కొడుకు పెళ్లి, ఆయనే ఓపెన్ చేయాలి. ఓకే. ఆయనే ఓపెన్ చేయవలసి వస్తే నేను ఈ కార్డు తీసుకుని వెళ్తున్నాను. అప్పుడు కారు ఎక్కుతున్నారు, ప్రకాష్ ఏంటన్నాడు, మనకి ఇట్లా ఓపెనింగ్ సార్ 1st తారీఖు అన్నాను. అయ్యి బాబు, ఆ రోజు నాగబాబు గారు కొడుకు పెళ్లి, నేను వెళ్ళిపోతున్నాను. అప్పుడే ఈ రోజు విటలే వెళ్ళిపోతున్నాం, అన్ని ఫ్యామిలీలు కలిసి, నేను ఎప్పుడైనా వస్తున్నాను కదా. వచ్చిన తర్వాత విటలి నుంచి వచ్చిన తర్వాత ఒకసారి ఫుడ్ పంపా, బాగుంది, నేను వస్తాను, తొందరపడద్దు అన్న. రాలేదు, ఇప్పుడు దాకా వస్తా. ఓకే, ఖచ్చితంగా వస్తారా? వస్తాను 100%. ఓకే. సో అసలు ఏమి ఇష్టం పవన్ కళ్యాణ్ గారికి? ఏంటి ఫుడ్? పవన్ గారు మటన్ బిర్యానీ అంటే ఇష్టం, నల్లీలు అంటే చాలా ఇష్టం, వాళ్ళ అమ్మగారు చేసిన రసం అంటే చాలా ఇష్టం. వాళ్ళ అమ్మగారి రసం చాలా బాగా చేస్తారు. తర్వాత ఆయన ఫామ్ హౌస్లోని గేదెలు, ఆవులు ఇవన్నీ ఉంటాయి. ఆ పాలు పిండుకొని కుండలో వేసుకొని పెరుగు తోడు పెట్టుకొని తినడం అంటే ఇంకా చాలా. కుండ పెరుగు అంటే వాళ్ళ గేదెలతోటి, వాళ్ళ ఆవులతో ఆయన పిండుకుంటారా? బయట వాళ్ళతో పిండిస్తే జనరల్ గా చాలా మందికి ఇష్టం ఉంటుంది కదా, నుంచోని కడిగించి నీట్గా పిండించుకొని ఆ తోడు పెట్టిస్తారు. ఆ పెరుగు అంటే చాలా ఇష్టం. ఓకే. సో మీరు వెళ్ళడం జరిగిందా ఎప్పుడైనా ఫామ్ హౌస్ కి? ఎప్పుడైనా ఫామ్ హౌస్లో ఎన్నో క్యాటరింగ్ జరుగుతుంటాయి. ఓకే. క్యాటరింగ్లు జరుగుతుంటాయి. చాలా మందికి 2 months 3 months భోజనం పెడుతుంటారు. ఆయన పని వాళ్ళకి అందరికి ఒకటే రకం ఫుడ్. పెద్ద పెద్ద ఎమ్మెల్యేస్ కానీ ఎవరన్నా రాని ఏం కానీ అందరూ కలిసే తింటారు. ఓకే. డ్రైవర్సే కదా, అందరూ ఈక్వల్గా తింటారు. సో అందరినీ ఆయన అంటే ఏదో మీటింగ్స్ లో ఏదో చెప్పడం అని కాదు, ఎవరి దగ్గర అయినా కానీ ఈక్వాలిటీ అనేది మెయింటైన్ చేస్తారనమాట. అవును. ఓకే. అండ్ మీకు పవన్ కళ్యాణ్ గారికి ఈ హెల్పింగ్ అంతా ఓకే, మీకు మర్చిపోలేని ఒక ఎక్స్పీరియన్స్ ఏదైనా ఉందా ఆయనతో? మర్చిపోయిన ఎక్స్పీరియన్స్ ఏముందండి, ఇప్పుడు ఇంతమంది హీరోలతో పనిచేశాను, ఏది 3 తరాల నుంచి చేస్తున్నాను, ఏది ఇంత ఏజ్ వచ్చినా కూడా
అతను మంచి వ్యక్తి, మంచి ఫుడ్ పెడతాడు, అందరినీ బాగా చూస్తాడని అనుకున్నారు అందరు హీరోలు కూడా. రజనీకాంత్ గారితో కూడా పనిచేశాడు. ఈయన అట్లా కాదు. ఈయన ఏజ్ అయ్యి కొద్ది ఈ మనిషిని మనం కాపాడాలి, ఎట్లా కాపాడాలి, ఇతను పలానా వ్యక్తి మంచి వ్యక్తి, అందరికి మంచిగా చూస్తున్నాడు అని ఆ విధంగా హెల్పింగ్ చేస్తున్నప్పుడు ఆయనే అదొక్కటే నాకు అయినట్టు చాలా. సక్కు సక్కేంద్ర సక్కు సక్కు బాయ్ 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 బాయేంద్ర భార్గవ్ బాయ్ బాయ్. గిరాకి వచ్చే టైం ఏంది? కస్టమర్లు వస్తున్నాడు, రేడికి వెళ్ళి పిగురి. కస్టమర్లు వస్తున్నారు కదా, మాత్రం పొగరు ఉంటది మరి. తగ్గించేద్దాం పొగర్ని. డబ్బులు కట్టేస్తామేంటి కొంప తీసి? లేదు, కస్టమర్లు ఆపేద్దాం. పదా మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం.